ఓట్ చోరీ ప్రెస్ కాన్ఫరెన్స్లోమో రాంగ్ ఒకే ఓటరు 2 చోట్ల 3 చోట్ల 4 చోట్ల ఓటర్గా ఉండడము, దొంగ ఓట్లు వేయడము, ఈ ఆస్పెక్ట్స్ అన్ని కర్ణాటకలోని మహదేవ్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పైన చెప్పారు. ఈసారేమో కర్ణాటకలోని అలంద్, మహారాష్ట్రలోని రాజ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ల పైన ప్రెస్ కాన్ఫరెన్స్. వాస్తవంగా ముందు దీన్ని హైడ్రోజన్ బాంబ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ రాహుల్ గాంధీ చెప్పింది ఇది హైడ్రోజన్ బాంబ్ కాదు, హైడ్రోజన్ బాంబ్ కమింగ్ సూన్ అన్నాడు. అంటే త్వరలో ఇంకా హైడ్రోజన్ బాంబ్ రాబోతుంది అని. దీన్ని రాహుల్ గాంధీ ఓట్ చోరీ 2.0 అనాలి మనం. సో ఇందులో ఆయన స్పెసిఫిక్ ఆరోపణ, రుజువుల్ని బయట పెట్టారని మీరు క్వశ్చన్లు అన్నారు, కానీ నేను రుజువు అని అనడం లేదు. ఎందుకంటే మనం కాదు రుజువా కాదా తేల్చేది, కోర్టులు తేల్చాలి కదా, మీరు నేను తేల్చడానికి కాదు. సో రుజువు అనేది అనడం లేదు, కానీ ఆయన ఆరోపణ, ఆయన రుజువుగా చూపెట్టిన ఆరోపణ అంశం ఏంటి అంటే అప్పుడు మీకు అలంద్ కాన్స్టిట్యున్సీలో 6018 ఓట్లను ఫామ్ 7 సబ్మిట్ చేసి డిలీట్ చేయబడింది అని ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఫామ్ 7 సబ్మిట్ చేశారు. ఫేక్ ఫామ్ 7 అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ డిలీషన్. సో అది సబ్మిట్ చేసి డిలీట్ చేయబడింది. ఇందులో ఒక పర్సన్ పేరు మీదకి వెళ్ళి ఒక 14 మినిట్స్లో 12 ఫామ్స్ సబ్మిట్ చేయబడ్డాయని. సో దీనివల్ల ఇది లోకల్ స్థానిక పార్టీ వర్కర్లు చేస్తున్న పని కాదు, సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని ఆటోమేటెడ్గా సెంట్రలైజ్డ్ ఆపరేషన్ ద్వారా జరిగింది అన్నది ఆరోపణ. అలాగే మహారాష్ట్రలోని రాజ్పురాలో ఇలాగే సాఫ్ట్వేర్ ఉపయోగించుకొని 6380 ఫేక్ అడిషన్స్ కూడా జరిగాయి, డిలీషన్స్ కూడా జరిగాయని. సో దీనికి ఉదాహరణగా నేను చెప్పింది ఏంటి అంటే, ఒక బూత్ లెవెల్ ఆఫీసరు యాక్సిడెంటల్గా తన అంకుల్ పేరే ఓటర్ల జాబితా నుంచి తొలగించబడినట్టు గమనించింది ఆమె. అప్పుడు ఆమె ఎవరు ఈ ఫామ్ 7 సబ్మిట్ చేసి తొలగించారని చూస్తే తన ఇంటి పక్క నైబరే చేశాడు అని పేర్కొన్నారు. దాంతో ఆ నైబర్ను అడిగారు, నీవేనా అంటే నేను కాదు అన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణ ఏంటంటే ఎవరి ఓటు అయితే తొలగించబడిందో వారికి తెలియదు, ఎవరు ఓటు తొలగించాలని ఎవరు అప్లికేషన్ ఇచ్చారో వారికి కూడా తెలియదు. ఇది తెలియకుండా జరుగుతోంది అనేది ఆరోపణ. ఇలాంటి అటెంప్ట్ జరిగాయి అన్సక్సెస్ఫుల్ కానీ అధికార వ్యవస్థలు ధృవీకరిస్తున్నాయి. జరగలేదని అనడం లేదు, అన్అఫీషియల్ ఇలాంటి అటెంప్ట్స్ అన్సక్సెస్ఫుల్గా జరిగాయి అని. రాహుల్ గాంధీ చెప్పేది లేదు, నిజంగానే జరిగాయి. ఇది కేవలము ఒక బూత్ లెవెల్ ఆఫీసరు యాక్సిడెంటల్గా పట్టుకున్న 6018 కేసెస్, ఇలాంటివి ఇంకా అనేక డిలీషన్లు ఉండవచ్చు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. అది కూడా ఒక కర్ణాటకలోనే కాదు, ఇది మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఇలా ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటర్ డిలీషన్ అంటే తమకు ఓటు వేయని అనుకున్న వాళ్ళ ఓట్లను గుర్తించి డిలీట్ చేస్తున్నారు. ఇది ఓట్ల దొంగలకు ఎన్నికల కమిషనే అండగా ఉంటుంది అన్నది ఆరోపణ. అందువల్ల ఇది సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆటోమేటెడ్గా ఒక మాస్ స్కేల్లో సెంట్రలైజ్ ఆపరేషన్గా జరుగుతున్నది అని. దాంతోపాటు మీకు రాహుల్ గాంధీ స్పెసిఫిక్ ఆరోపణ ఏంటంటే, ఈ అలంద్ గురించి ఫిబ్రవరి 2023లో కర్ణాటక సిఐడి కేసు రిజిస్టర్ చేసి విచారణ కూడా మొదలుపెట్టింది. ఈ 18 మంత్స్లో 18 లేఖలు రాసింది, 18 లెటర్స్ రాసింది ఎన్నికల కమిషన్కు. మేము ఇలాంటి ఆరోపణ ఒకటి వచ్చింది, దీనిపైన ఎఫ్ఐఆర్ దాఖలు చేశాం, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఆ ఇన్వెస్టిగేషన్కు అవసరమైన సమాచారం ఇవ్వండి అని కర్ణాటక సిఐడి ఎన్నికల కమిషన్కు రాసింది. అడిగింది ఏంటి అంటే, ఈ ప్రక్రియ ఎక్కడ స్టార్ట్ అయిందని తెలుసుకోవాలంటే డెస్టినేషన్ ఐపీ అడ్రస్, అంటే ఏ ఐపీ అడ్రస్ నుంచి ఈ సాఫ్ట్వేర్ రన్ అయింది అని. రెండవది, ఈ మొబైల్ ఫోన్లు ఎవరి వాడారు, దాని ఓనర్స్ ఎవరు, దానికి వచ్చిన ఓటీపీ ట్రయల్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఏం చేయాలన్నా ఓటీపీ ఉంటుంది, ఆ ఓటీపీ ట్రయల్స్ ఏంటి, ఇలాంటి టెక్నికల్ డేటా కావాలి అని కర్ణాటక సిఐడి అడిగితే ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఇవ్వడం లేదు. సో ఎన్నికల కమిషన్కు ఒక ప్రభుత్వ సంస్థ
సిఐడి ఒక ప్రభుత్వ ఇన్వెస్టిగేటింగ్ సంస్థ. ఒక కేసు విచారణకు సంబంధించిన అంశం పైన ఎన్నికల కమిషన్ డేటా అడిగితే ఆ డేటా ఎన్నికల కమిషన్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్కు తెలిసి ఇది జరుగుతోంది. ఈ డేటా కనుక కర్ణాటక సిఐడికి ఇస్తే ఇది ఎక్కడి నుంచి, ఇది వేరే రాష్ట్రాలలో ఉండి ఈ పని చేస్తున్నారు, ఫేక్ ఐడీలను ఉపయోగించి ఈ పని చేస్తున్నారు. సో ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేస్తున్న ఓట్ల దొంగతనం బయటపడుతుంది. దీని మాస్టర్ మైండ్ ఎవరో బయటపడుతుంది. అందుకే ఎన్నికల కమిషన్ సహకరించడం లేదు అన్నది రాహుల్ గాంధీ ఆరోపణ. సో ఈ ఆరోపణలకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన రెస్పాన్స్ చూస్తే ఇది మనకు అర్థమవుతుంది అసలు విషయం. ఎన్నికల కమిషన్ లాస్ట్ టైం కూడా రాహుల్ గాంధీ మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ పైన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తే కూడా ఎన్నికల కమిషన్ ఏమన్నది, మీరు ఓత్ తీసుకొని అఫిడవిట్ ఇచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటారు. అయ్యా, ఇది ఒక వ్యక్తి చేస్తున్న కంప్లైంట్ కాదు, ఒక రాజకీయ వ్యవస్థ నుంచి వస్తున్న ఆరోపణ. అందులో ఒక వ్యక్తి కాదు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, స్టాట్యుటరీ పొజిషన్, అది చట్టబద్ధమైన వ్యవస్థ. అది ఈవెన్ ఎన్నికల కమిషనర్ల ఎంపికలో కూడా లీడర్ ఆఫ్ ద పొజిషన్ ఉంటారు. అందువల్ల మీరు నార్మల్గా పత్రికల్లో వార్తలు వస్తేనే సుయోమోటోగా తీసుకొని విచారణ జరుపుతారు. కోర్టులు కూడా పత్రికల్లో మీడియాలో వచ్చిన వార్తల్ని సుయోమోటోగా తీసుకొని పీల్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా స్వీకరిస్తుంది. అలాంటిది ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఒక పొలిటికల్ డొమైన్లో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దేశమంతా చూస్తుంటే ఆరోపణలు చేస్తుంటే దీనిపైన విచారణ జరపడానికి అభ్యంతరం ఏంటి? మీరు ఓత్ ఇచ్చి చేయండి అని డిమాండ్లు పెట్టడం ఏంటి అనేది క్వశ్చన్. పైగా ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే బీజేపీ స్పోక్స్ పర్సన్ కన్నా ఇంకెక్కువనే అనిపించింది. అలా మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇప్పుడు ఒక స్పెసిఫిక్ ఆరోపణ ఏంటి? టెక్నికల్ ఆరోపణ. ఇది అంటే సాఫ్ట్వేర్ ఉపయోగించి సెంట్రలైజ్డ్గా ఓట్ డిలీషన్ చేశారు అని. ఇలా సెంట్రలైజ్డ్గా సాఫ్ట్వేర్ ఉపయోగించి ఫామ్ సబ్మిట్ చేయరాదా? చేయొచ్చు. అది మనందరికీ తెలిసి ఇవాళ జాబ్స్లోనే ఆటోమేటెడ్గా ఇలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సాఫ్ట్వేర్ ఉపయోగించి ఒకేసారి 100 అప్లికేషన్లు ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్న వారు అప్లై చేస్తున్నారు. ఇవాళ ఏఐని ఉపయోగించి ఒక వివిధ కంపెనీల ఉద్యోగాలలో ఏ అవసరాలు అడుగుతున్నారు దానికి తగ్గట్టుగా తన సీవీని కస్టమైజ్ చేసి రివైజ్ చేసి కవరింగ్ లెటర్ కూడా రివైజ్ చేసి అవసరమైతే ఇనీషియల్ క్వశ్చన్లకు ఆన్సర్లు కూడా చేసి అప్పుడు ఆ డేటాను ఆ మిషనే సబ్మిట్ చేస్తుంది. ఒకప్పట్లాగా ఒక్కొక్క naukri.comలోకి ఇందులోకి వెళ్ళి ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఏ కంపెనీ ఉన్నాయి సెర్చ్ చేసి వాటికి ఏ అవసరాలు ఉన్నాయని చూసి ఆ అవసరాలు తనకు ఉన్నాయంటూ తన సీవీని రూపొందించి పర్సనల్గా సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే అదే జాబ్ పోర్టల్స్ అన్నీ వెతుకుతుంది. అదే నీ క్వాలిఫికేషన్లు నీ ఎక్స్పీరియన్స్ ఆధారంగా నీకు వచ్చే అవకాశం ఉన్న జాబ్స్ అన్నీ గుర్తిస్తుంది. వాటికి తగ్గట్టుగా నీ అప్లికేషన్ను నీ బయోడేటాను కస్టమైజ్ చేస్తుంది, సబ్మిట్ చేస్తుంది. సబ్మిట్ చేసినాక ఆన్లైన్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్లు కూడా అదే ఆన్సర్ చేస్తుంది. ఇక పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నువ్వు ఎంటర్ అవుతావు. ఇది ఏఐ ఉపయోగించి చేస్తున్నారు ఆల్రెడీ. అలాగే కంపెనీలకు కూడా కొన్ని వేల అప్లికేషన్లు స్కాన్ చేసే అవకాశం టైం ఉండదు కనుక తమకు జాబ్కు కావలసిన రిక్వైర్మెంట్స్ను అలాగే వచ్చిన అప్లికేషన్లను వెరిఫై చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పగలుగుతుంది ఇంకో పలానా అభ్యర్థులు నీకు ఉపయోగపడతారు అని. సో ఇదంతా ఆల్రెడీ టెక్నాలజీ చేస్తుంది. అందువల్ల రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ నిజమా అబద్ధమా నేను చెప్పలేను, కానీ టెక్నికల్లీ పాసిబుల్, ఫీజిబుల్. ఎందుకంటే సాఫ్ట్వేర్ రన్ చేసి చేయొచ్చు. ఇవాళ హ్యాకర్స్ మనకు తెలుసు చాలా సందర్భాల్లో డిఫెన్స్ మినిస్ట్రీ డేటా అమెరికా పెంటగాన్ కంప్యూటర్లను కూడా హ్యాక్ చేశారు. అమెరికా పెంటగాన్ కన్నా అమెరికా వైట్ హౌస్ అమెరికా అధ్యక్షుని ఆఫీసు నుంచి కూడా కంప్యూటర్లు హ్యాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి.